Next, seventh question. Cot theta equals to 7 by 8. Evaluate. First question. 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. Second one అంటే cot square theta. ఇవి మనం కనుక్కోవాలి. ఎలా? సే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Cot theta equals to 7 by 8. ఏం తెలుసు మనకి? ఇది అడ్జసెంట్ బై ఆపోజిట్ అని తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. This is right angle triangle. Theta. So this is theta అంటే A, B, C. So this is opposite side and this is adjacent side. Opposite ఏంటి ఇక్కడ 8, adjacent వచ్చేసి 7. మనకు AC కావాలి. సో పైథాగరస్ ఫార్ములా మనకు తెలిసిన ఒకటే ఫార్ములా పైథాగరస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్. AC square equals to AB square plus BC square. What is AC? అదే కావాలి మనకు. సో AB is 7 square plus BC 8 square. 7 square 49 plus 8 square 64. ఎంత వస్తుందా? 13, 3, 10, 1, 11. రూట్ 113 వస్తుంది. దిస్ ఇస్ AC స్క్వేర్. మనకి ఏసీ కావాలంటే రూట్ వస్తుంది. రూట్ 11. ఇదేంటి? ఇది అయిపోతుంది. మనకి ఏం కావాలి? సైన్ థీటా కాస్ థీటా కనుక్కోవాలి అంత. సైన్ థీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏంటి ఇక్కడ? చూడండి, ఆపోజిట్ వచ్చేసి 8 బై హైపోటెన్యూస్ వచ్చేసి రూట్ 113. 8 by root 113. Next cos theta adjacent by hypotenuse. Adjacent ఏంటి? 7 by root 113. sin theta అంటే 8 by root 113. cos theta అంటే 7 by root 113. నెక్స్ట్ ఇప్పుడు ఇవి రెండు ఈ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే ఫస్ట్ క్వశ్చన్ కదా ఇది. ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది ఇక్కడ? 1 ప్లస్ సైన్ థీటా. సో 1 ప్లస్ సైన్ థీటా ఏంటి? 8 బై రూట్ 113. 8 బై రూట్ 113. దిస్ ఇస్ ఇంటూ 1 మైనస్ సైన్ థీటా అంటే సేమ్ 8 బై రూట్ 113 by next 1 plus cos theta. 1 plus cos theta అంటే 7 by root 113 into 1 minus cos theta. So 1 minus 7 by root 113. A plus B అంటే A minus B. A అంటే 1 plus B అంటే ఇదంతా. So A, this is minus, this is A plus B into A minus B. A square minus B square. A 1 square minus B అంటే ఏమి? 8 by root 113. 113 whole square by ఇక్కడ ఏంటి? సేమ్ ఇది A, ఇదంతా 7 by root 113 అనేది B అవుతుంది. A plus B into ఇది A minus B. ఇది కూడా A square minus B square. 1 square minus 7 by root 113 whole square. That equals to 1 square అంటే 1 minus 8 square అంటే 64 by root 113 అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అది ఏమొస్తుంది? 113 by ఇక్కడ కూడా 1 square అంటే 1. 7 square means 49 by root 113 means స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 113 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మనకు ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం చేస్తే మనకు దట్ ఈక్వల్స్ టు ఎల్సిఎం 113. ఇది 113. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 113 మైనస్ 64 బై ఇక్కడ కూడా ఎల్సిఎం ఏంటి? 113 మైనస్ 49. ఓకేనా?
సో denominator will get cancelled. 113 minus 64. 113 64 సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది 649 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 10 6 పోతే 4 అంతే కనుక 49 బై 113లో 49 చేస్తే 64. ఓకేనా? సో 49/64 అనేది ఇది వాల్యూ. ఓకేనా? రైట్, ఇట్లా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ కాట్ థీటా. కాట్ థీటా ఏంటి? కాట్ థీటా ఫార్ములా ఏంటి మనకు? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఆల్రెడీ కాట్ థీటా తెలుసు 7/8 అని. కాట్ స్క్వేర్ థీటా కావాలి అంటే ఏంటి? 7/8 హోల్ స్క్వేర్ అని ఉంటుంది. 7/8 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 7 అంటే 7 స్క్వేర్ అంటే 49/8 స్క్వేర్ అంటే 64. సో కాట్ స్క్వేర్ థీటా వచ్చేసి 49/64. అది సెకండ్ క్వశ్చన్. దీన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు. ఇక్కడ a ప్లస్ b టు a మైనస్ b చేయొచ్చు. ఇప్పుడు చూడండి 1 ప్లస్ సైన్ థీటా అంటే 1 మైనస్ సైన్ థీటా. ఇది వచ్చేసి a అవుతుంది, ఇది b అవుతుంది. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై ఇక్కడ ఏమవుతుంది? 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా. ఇది కూడా a ప్లస్ b, ఇక్కడ b వచ్చేసి డినామినేటర్లో కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా. 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా. అది కూడా ఏమి? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇది కూడా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే మనకు ఐడెంటిటీస్ లాస్ట్ ఎక్సర్సైజ్లు దాని సినాప్సిస్ వస్తాయి. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్, కాస్ బై సైన్ అంటే కాటే కదా. సో ఫైనల్గా డైరెక్ట్ కాట్ స్క్వేర్ వస్తుంది. దీని స్క్వేర్ చేస్తే వచ్చేది ఆన్సర్ ఇదే. ఓకేనా? సో కానీ మనకు ఇక్కడ ఐడెంటిటీస్ తెలియదు కాబట్టి మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎగ్జామ్లో ఇది రాస్తేనే మార్క్స్ వస్తాయి ఇక్కడ. ఓకేనా? డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తే మార్క్స్ రావు కాబట్టి ఇది ఫాలో అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.